పావని. మా ఆయన పేరు మల్లి విజయరాము. గత 15 సంవత్సరాలకి పని చేస్తున్నామండి. మేము చేసే పని ఎప్పుడు కూడా పెట్టుబడికి కూడా మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి. మ్యాక్సిమం ఈ బొమ్మ తయారు చేయడానికి 11,000 అవుతుందండి. ఒక్కొక్క విధంగా ఒక్కొక్కసారి లాభం అనేసి ఆశించుకుంటా మాకు లాస్లోనే ఒక్కొక్కసారి వదులుకుంటున్నాం. మా వ్యాపారం కూడా మేము మహా ఒక 5-6 లక్షలు పెట్టినా సరే మేము మ్యాక్సిమం తినడానికి కూడా కష్టమైపోతుందండి. మా ఇంటి మాటలు రావండి, అంతా చేసుకొని దయ చూపించండి. మా ఈ కష్టాన్ని మాత్రం మా యొక్క కష్టాన్ని మీరు వినిపిస్తారని కోరుకుంటున్నాం. మాకు తయారవ్వడం అయితే 7,000 కానీ అందరూ కూడా ఈ రేటుకి మేము అమ్మలేకపోతున్నామండి. ప్రతిదీ కూడా రేటు పెరిగిపోయింది. వచ్చే వాళ్ళకి ఎలా ఉందంటే బొమ్మాయి కదా రంగు వేస్తామని చూస్తున్నారు తప్ప కష్టాన్ని అందులో మాకు శ్రమని గమనిస్తున్నాం సార్. 8,000కి వెళ్తుందండి. ఇందులో వచ్చింది మనకి సుమారు ఎంత లేబర్ పెడుతుంటారు? సుమారు ఒక బొమ్మకు వచ్చేసి అయితే అండి ఈ బొమ్మకి ఎలా వచ్చేసి 7,000 అవుతుందండి పెట్టుబడి. ఓన్లీ సిమెంట్ తయారు చేయడానికి ఈ రంగులు గట్ట వేసేసరికి 9,000 అవుతుందండి. మేము మటుకు 8,000 మార్కెటింగ్ అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చేసి ఏంటంటే పోటీగా చేయడం వల్ల మా కష్టాన్ని మేము చేతులతో చేసుకున్న కష్టం కూడా మాకు శ్రమించలేదండి. దీనిలో ఎటువంటి లాభం కూడా రాలేదు. ఒకటి ఏంటంటే మా వృత్తిని మేము వదులుకోకుండా చెయ్యాలనేసి మా యొక్క కష్టాన్ని మీరు వినిపిస్తారని కోరుకుంటున్నాం. మాకు తయారవ్వడం అయితే 7,000 కానీ అందరూ కూడా ఈ రేటుకి అయితే మేము అమ్మలేకపోతున్నామండి. ప్రతిదీ కూడా రేటు పెరిగిపోయింది. వచ్చే వాళ్ళకి ఎలా ఉందంటే బొమ్మాయి కదా రంగు వేస్తామని చూస్తున్నారు తప్ప మా కష్టాన్ని అందులో మాకు శ్రమని గమనిస్తున్నాం సార్. 8,000కి వెళ్తుందండి. ఇందులో వచ్చింది మనకి సుమారు ఎంత లేబర్ పెడుతుంటారు? సుమారు ఒక బొమ్మకు వచ్చేసి అయితే అండి ఈ బొమ్మకి ఎలా వచ్చేసి 7,000 అవుతుందండి పెట్టుబడి. ఓన్లీ సిమెంట్ తయారు చేయడానికి ఈ రంగులు గట్ట వేసేసరికి 9,000 అవుతుందండి. మేము మటుకు 8,000 మార్కెటింగ్ అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చేసి ఏంటంటే పోటీగా చేయడం వల్ల మా కష్టాన్ని మేము చేతులతో చేసుకున్న కష్టం కూడా మాకు శ్రమించలేదండి. దీనిలో ఎటువంటి లాభం కూడా రాలేదు. ఒకటి ఏంటంటే మా వృత్తిని మేము వదులుకోకుండా చెయ్యాలనేసి మేము చేస్తున్నాం. ఈ ప్రభుత్వం నుండి ఏదైనా వచ్చిందమ్మా మీకు? దీంట్లో మాకు ఏమి కూడా మాకు ఇంతకుముందు వస్తుందని ఏదైనా పరికరాలు కానీ ఏమి ఇచ్చారా మీకు? లేదు సార్. అసలు ఈ వృత్తి మీద ముందుకు ఏమి అవకాశం ఇస్తామని కూడా మాకు ఇవ్వలేదు సార్. ఇంతకుముందు ఏదైనా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చారా మీకు? లేదు సార్. ఇంతకుముందు అసలు మా ఈ కళాకారుల వృత్తికి అనేది కూడా గవర్నమెంట్ తరఫున మాకు ఎటువంటి హెల్ప్ కూడా లేదు. అయితే మీరు ఎన్నాళ్ళ నుంచి చేస్తారు? గత 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు బట్టి చేస్తామండి. మా ఆయన వాళ్ళ నాన్నగారి కాడి నుంచి కూడా మాకు ఇదే.